హలో అండి. బయట ఎండలు కూడా బాగానే తగ్గినాయండి. తాడిపత్రిలో అయితే ఇంకొకసారి వర్షం వచ్చిందంటే చాలా బాగుంటుండే అని అనుకుంటున్నా. ఇంకా దివానా సెట్‌కి కవర్స్ అన్నీ చేంజ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఖాళీ టైంలో అయితే ఇలా చేసేసి ఎక్కడెక్కడో పెట్టేస్తుంటానండి. ఇంక నాకైతే ఎలక్షన్ డ్యూటీ పడింది కాబట్టి వేరే ఊరికైతే వెళ్తాం కదండీ! ఇంకా టైం అయితే దొరకదని చెప్పేసి ఇలాగ ఖాళీగా ఉన్నటువంటి టైంలోనే ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటుంటాను నేను. డోర్ మ్యాట్స్ కూడా 4 డేస్‌కి వన్స్ అయితే చేంజ్ చేస్తానండి. ఈస్ట్, నార్త్ 2 డోర్లు ఉండడం వల్ల ఎక్కువ డస్ట్ అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుందండి. దట్టు మా ఇల్లు రోడ్డుకి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది. అందుకనే డస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా రొటీన్‌గా నేను చేసేటువంటి పనులైతే మీకు చూపిస్తూ ఉంటాను. అర్లీ మార్నింగే చూడండి ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఇంటి ముందర ముగ్గులు అయితే పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఇక మార్నింగ్ అయితే మరీ ఎండగా అయితే లేదండి. ఒక రకంగా అయితే ఎండ ఉంది. చూడండి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నా. చూపిస్తున్నాను మీకు. కొద్దిగా ప్రశాంతంగా అయితే ఉందండి వెదరు. చూడండి సరౌండింగ్లో కూడా చల్లగా అనిపిస్తోంది. ఇదండి ఇలాగనమాట క్లీన్ చేసుకొని నీట్గా ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు రెసిపీ అయితే చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నా. ఈ విధంగా కాకరకాయలన్నీ రౌండ్గా కట్ చేసుకొని కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ ఇస్తానండి. కాకరకాయ కూర మరీ చేదుగా కాకుండా కొద్దిగా లైట్గా ఉంటుంది అంతే. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా చేస్తే. ఇదండి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పుని వేసేసి కొద్దిగా పసుపు వేసేసి వాటర్ని అయితే వేస్తున్నా చూడండి. వాటర్లో కాకరకాయ ఉడకడం వల్ల చేదు అయితే చాలా వరకు పోతుందండి. ఇదండి ఈ విధంగా 2 విజిల్లు అయితే ఇస్తాను అంతే. ఇంక ఇలా వారానికి 2 సార్లు అలా చేసుకున్నారంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిదండి. ఉడికిన కాకరకాయలని చూడండి ఈ విధంగా స్ట్రైనర్లో వేస్తున్నాను. స్ట్రైనర్ చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు. ఆ కాకరకాయ ఉడికినటువంటి వాటర్ని కూడా నేను మా హస్బెండ్ చల్లగా అయిన తర్వాత తాగేస్తామండి. ప్యాన్లకి ఆయిల్ వేసుకున్న వెంటనే శనగబాళ్ళు ఉంటాయి కదా, అవి కొన్ని ఆవాలు జీలకర్ర అవి వేస్తున్నాను ఇక్కడ. చాలామంది కాకరకాయ కూర చాలా చేదు ఉంటుందని చాలా తక్కువగా చేస్తుంటారండి. మేమైతే చేసినప్పుడు రైస్లో కూడా తింటానన్నమాట. ఈరోజు అయితే చపాతీ చేస్తున్నా దీనికి కాంబినేషన్గా. మా ఇంట్లో ఎప్పుడు నేను కాకరకాయ చేసినా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి మా హస్బెండ్. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం ఏం లేదు. ఇదండి ఉడికించినటువంటి కాకరకాయలు అన్నీ వేసేసిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలు అయితే వేస్తున్నానండి. వీటన్నిటిని బాగా కలిపేసుకుంటే బాగా మగ్గుతాయన్నమాట టమోటాలు కూడా. ఈ కాకరకాయ కూర ఎక్కడ యూట్యూబ్లో చూసి నేను నేర్చుకోలేదండి. మా అమ్మ నేర్పించారనమాట. చేదు అసలు ఉండదు ఈ విధంగా చేసుకో అని చెప్పేసి. అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతాను. ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈవెన్ స్కూల్కి క్యారెట్ బాక్స్లో వేసుకెళ్ళినా మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందని చెప్పేసి తింటుంటారు. ఇదండి కరివేపాకు అయితే వేస్తున్నాను చూడండి. ఇలాగనమాట. దీంట్లోకి మసాలా కొద్దిగా కొబ్బరి, తెల్లగడ్డ, చింతపండు అయితే అంత క్వాంటిటీ వేస్తున్నా, ధనియా పొడి, తర్వాత కొత్తిమీర. ఇదండి ఒట్టి మిరపకాయలు అయితే ఇన్ని తీసుకున్నాను. కారం మన ఇంట్లో ఎంత తింటారో చూసుకొని వేసుకోవాలండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం ఉంటుంది కదా, దాన్ని అంతా ముక్కలుగా కట్ చేసుకునే దాన్ని ఇంత క్వాంటిటీ వేస్తున్నా. బెల్లం చింతపండు వేయడం వల్ల ఈ కూర మరింత రుచిగా ఉంటుందండి. చేదు అనేది చాలా వరకు తగ్గించేస్తుంది అనమాట. ఇలాగ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ని సేమ్ యాజ్ టీజ్గా ఫాలో అయ్యి చూడండి. చాలా టేస్టీగా ఉందని మీరే చెప్తారు. బెల్లం అన్ని రెసిపీల్లోకి ఏం వెయ్యం కదా, ఇలాగా చేదుగా ఉన్నటువంటి రెసిపీలకి అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి. లేదంటే తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ వేయకుండానే ఆయిల్లో కొద్దిసేపు ఈ విధంగా మసాలా ఉడికించినామంటే మరింత టేస్ట్గా ఉంటుందండి కూర. మసాలా అంతా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు నేను ఈ విధంగా లిడ్ అయితే క్లోజ్ చేసి మరి ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్లో కొద్దిగా అలా ఉడికిందంటే మసాలా అంతా చాలా టేస్టీగా ఉంటుందని ఇలా చేస్తాను. ఈ కూరని మామూలు మసాలా పెట్టి చేసినామంటే అస్సలు తినలేరండి. చాలా చేదుగా అనిపిస్తుంది. ఈ కూర చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఆల్రెడీ కుక్కర్లో 2 విజిల్లు వచ్చింటాయి కాబట్టి కాకరకాయలు అన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇదండి వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ కూరని వండడం కూడా చాలా ఈజీనే. తర్వాత వారానికి ఒక్కసారి మనం చేసుకొని తింటుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుందండి. ఇన్సులిన్ లెవెల్ కూడా బాగా తగ్గించేస్తుంది కాబట్టి ఈ కూరని అట్లీస్ట్ వారానికి ఒక్కసారన్నా చేసుకొని తింటే చాలా హెల్తీగా అయితే ఉంటామండి. దీంట్లోకి కాంబినేషన్గా నేనైతే ఈరోజు చపాతీ చేస్తున్నానండి. ఆల్రెడీ చపాతీ పిండిని కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక అర్ధగంట సేపు చూడండి బాగా మెత్తగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎప్పుడు మిక్స్ చేసుకున్నా ఇందులోకి కొద్దిగా పాలు, ఆ తర్వాత ఉప్పు వేసేసుకొని చూడండి ఇలాగా ప్రెస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో అలాగనమాట. అలాగ చేసుకుంటే
పొరలు పొరలుగా వస్తాయండి చపాతీసు. అన్నీ రౌండ్గా ఈ విధంగా తిక్కేసుకొని చపాతీలన్నీ ఫస్ట్ తిక్కేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాత ప్యాన్ పైన వేసి కాల్చామంటే చాలా ఈజీ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అన్నీ తిక్కేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఇదండి ఈ విధంగా చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇంకా చపాతీలు చేస్తామన్నాక ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా చపాతీలు అయితే వస్తాయండి. ఎక్కువ ఆయిల్ వేయకుండా ఆ విధంగా సిలికాన్ బ్రష్తో ఈ విధంగా అప్లై చేసుకున్నామంటే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేయొచ్చండి. అందుకని ఈ బ్రష్ యూజ్ చేస్తుంటాను నేను. దీంతో అయితే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి లైట్గా పైనంతా ఆ విధంగా అప్లై చేస్తుంటాను. ఇదండి చపాతీస్ ఈ విధంగా కాల్ చేసుకున్న తర్వాత రెండు వైపులా పక్కకైతే తీసేసుకుంటున్నాను ఇలాగండి. ఇక చపాతీలు కాకరకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఒక సైడ్ అయితే కూర ఉడుకుతూ ఉంది, ఇంకొక సైడ్ అయితే ఈ విధంగా చపాతీలన్నీ పక్కన తిక్కేసుకొని పెట్టుకున్నానండి. ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి చపాతీ పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అన్నింటినీ ఒకేసారి తిక్కేసుకొని ఈ విధంగా కాల్చుకున్నామంటే చాలా ఈజీగా అయితే చేయొచ్చండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే కిచెన్లో ఫాలో అయినామనుకోండి వంట చేయడం పెద్ద పని ఏం కాదు. ఇక నేనైతే వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి స్కూల్ రీఓపెన్ అయిందంటే 8 టిఫిన్ ప్లస్ రైస్ అన్నీ ఒకేసారి కావాలండి. చాలా హడావిడైతే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను వంట చేసేటప్పుడు ఫాలో అయ్యే టిప్స్ ముందే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా పిండి మిక్స్ చేసుకోవాలంటే ముందే చేసేసుకుంటానమాట. ఫాస్ట్గా అలా చేసుకుంటే తప్ప నాకు 8 o'clockకి టిఫిన్ అయితే రెడీ కాదండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయినా 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయిలందరికీ రెమెడియల్ క్లాసెస్ మా స్కూల్లోనే జరుగుతున్నాయి కాబట్టి ఇక రొటేషన్లో నా డ్యూటీ వచ్చినప్పుడు నేనైతే అటెంప్ట్ చేస్తున్నానండి. ఇంకొక సైడ్ ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్ అంట నిన్నైతే వెళ్ళేసి వచ్చినానండి. చాలా టైర్డ్గా అనిపించింది ఇంటికి వచ్చే లోపల. దగ్గరలో అన్నా వెయ్యరు, చాలా చాలా లాంగ్ డిస్టెన్స్లో వేస్తున్నారు. చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది మాకైతే. ఇంకా ఏమంటే ఇవి రెస్పాన్సిబుల్ డ్యూటీస్ కాబట్టి కంపల్సరీ చేయాలి కాబట్టి చేస్తున్నాము. ఇదండి చపాతీస్ అన్నీ ఈ విధంగా పొరలు పొరలుగా వస్తాయన్నమాట. పిండి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నామంటే ఇలాగ సాఫ్ట్గా ఉంటాయి చపాతీస్. ఇంకా మొన్న మ్యాంగోస్ తెచ్చింటే పుల్లగా అనిపిస్తున్నాయి. వర్షం పడకపోతే మ్యాంగోస్ అన్నీ తీయగా ఉండవండి, కొద్దిగా పుల్లగా అనిపిస్తాయి. అందుకని ఇంకా జ్యూస్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ బయటకైతే వెళ్ళేసి వచ్చినాను. చాలా వర్క్ అయితే ఉంది, ఇంట్లో సామాన్లన్నీ అలాగనే ఉన్నాయి, వాటిని వాష్ చేసే పని ఉంది. ఫస్ట్ జ్యూస్ చేసేసుకొని ఇంకా మా హస్బెండ్ నేను తాగేసిన తర్వాత అన్నీ క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా అన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసి మిక్సర్ జార్లో వేసేసుకొని జ్యూస్ అయితే మా ఇంట్లో ఈ విధంగానే చేస్తానండి. పాలు అవన్నీ ఏమి వేయకుండా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మ్యాంగోస్ అన్నీ కొద్దిగా షుగర్ వేసేసుకొని గ్రైండ్ చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కూడా జ్యూస్ తాగుతాము, కాకపోతే ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయని చేస్తున్నానండి. ఇంకా ఐస్ క్యూబ్స్ అన్నీ ఎప్పుడో ఉండేటివన్నీ తీసి వేస్తుంటారు దాంట్లోకి, అందుకనే చాలా తక్కువేలేండి బయట తాగడము. ఇదండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ మనం ఇంట్లోనే పెట్టుకొని తింటాం కాబట్టి అవి ఫ్రెష్ వాటర్తో మనం చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా అయితే ఉంటుంది కదండి. షుగర్ అయితే కొద్దిగా వేస్తున్నాను. ఆఫ్టర్నూన్ బయట వర్క్ ఉండి వెళ్ళానండి, ఇంకా ఈవినింగ్ వచ్చాను. చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయంటే అన్నీ క్లీన్ చేసే పని అయితే చాలా ఉంది. ఇంకా ఐస్ ట్రేలో నుంచి చూడండి ఐస్ క్యూబ్స్ అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఒక 4 అలా వేసుకున్నామంటే చాలా చల్లగా ఉంటుంది. ఇలా ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తూనే మళ్ళీ ఐస్ ట్రేలోకి వాటర్ అయితే పెడుతుంటానండి. ఎందుకంటే కూలర్లో కూడా ఐస్ క్యూబ్స్ అయితే వేస్తుంటాను నేను, చల్లగా గాలి వస్తుందని చెప్పేసి. ఇలాగనమాట మిక్సీ జార్లో చూడండి ఐస్ క్యూబ్స్ అన్నీ వేస్తూనే ఎలాగా గ్రైండ్ అవుతుందో. మనమే ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బయట అయితే ఈ జ్యూస్ కూడా చాలా కాస్ట్లీగా అమ్ముతారు కదా. ఇంకా బయట వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము, చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాగనే తాగేస్తుంటాము. ఇలాగ ఇంట్లో కొద్దిగా ఓపిక చేసుకొని తయారు చేసుకున్నామంటే ఇంట్లో అందరు కూడా హ్యాపీగా తాగొచ్చు కదండి. వాటర్ అయితే కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే మా ఇద్దరికే చాలా ఎక్కువ అవుతుందన్నమాట. కొద్దిగా చిక్కగా అయినా కూడా ఇంకా సరిపోతుందిలే అని చెప్పేసి ఇంత కొద్దిగా వాటర్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా బాదం కూడా కట్ చేసి కొద్దిగా నెయ్యిలో అయితే గార్నిష్ చేయడం కోసం వేయించి పెట్టినానండి. ఇది కొద్దిగా చిక్కగానే ఉంది చూడండి. ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మేము చిక్కగానే తాగేస్తున్నాము. ఇదండి ఇలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.